Okay, today we are going to discuss about the valuation of shares. In the valuation of shares, there are several methods. Among those several methods, the first one, mainly there are four methods. One is net worth method. Net worth method is also called as intrinsic value method or breakup value method or assets backing method. Next one is yield method, market value method or earning capacity method, and the fair value method, dual method, and the next one is the exchange rate method. So first let us see one by one. The first method is the net worth method. Before calculating the value of shares based on the net worth method, first of all we have to know how we have to calculate the net assets of the company. So to calculate the net assets of the company, first we have to know about the pro forma. So this is the format which I am showing you here is the format with relating to the calculation of net assets or the amount available to the equity shareholders. So first what we have to take means here, whatever the assets that are there in the company that we have to take. So మనం ఫస్ట్ నెట్ వర్త్ మెథడ్లో ఈక్విటీ షేర్స్ క్యాల్కులేషన్ చేయాలి అన్నప్పుడు వాల్యుయేషన్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మనం ఈ విధమైనటువంటి ఫార్మాట్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో ముందుగా మనము అసెట్స్ ఎంత ఉన్నాయి అనేది తీసుకోవాలి. అసెట్స్ ఏ వాల్యూ తీసుకోవాలి, బుక్ వాల్యూ తీసుకోవాలా లేదా మార్కెట్ వాల్యూ తీసుకోవాలి అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే అసెట్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి తప్ప ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని కానివ్వండి, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ని కానివ్వండి, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ని కానివ్వండి, డిబెంచర్స్ని కానివ్వండి, ఇవేవి మనకి ఇక్కడ రావు, తీసుకోకూడదు. ఓకేనా? సో అసెట్స్ అంటే ఏంటి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కానివ్వండి లేదా ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ కానివ్వండి, కరెంట్ అసెట్స్, బిల్స్ రిసీవబుల్ ఇవన్నీ కూడా వస్తాయి, డెటార్స్ ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ అసెట్స్ అన్నిటిని తీసుకున్న తర్వాత దాంట్లోంచి మనం ఏది లెస్ చేయాలి, లయబిలిటీస్ని లెస్ చేయాలి. లయబిలిటీస్లో మనకి ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా లయబిలిటీస్ సైడ్ బ్యాలెన్స్ షీట్లో తీసుకుంటే షేర్ క్యాపిటల్ని లయబిలిటీస్ సైడ్ చూపించి ఉంటాం. ఇక్కడ ఆ షేర్ క్యాపిటల్ని తప్ప రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ని, షేర్ క్యాపిటల్ని, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని, అంటే ఒకవేళ లాస్ వచ్చిందనుకోండి దాన్ని మనం లయబిలిటీ సైడ్ చూపించి ఉంటాము. సో దానిలో తప్ప మనము మిగతా వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏవి, డిబెంచర్స్, సన్రీ క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అదర్ లయబిలిటీస్. సో టోటల్ అసెట్స్లో నుంచి లయబిలిటీస్ని లెస్ చేస్తే మనం వచ్చేదాన్నే నెట్ వర్త్ అని చెప్తాం. నెట్ వర్త్లో నుంచి మనకి ఎప్పుడు కూడా క్యాపిటల్లో ప్రిఫరెన్స్ క్యాపిటల్ ఉంటుంది. సో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ని తీసేయాలి. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ని ఒకవేళ షేర్ డివిడెండ్ ఏదన్నా ఆ రోజుకి అరైజ్ అయ్యి ఉంటే ఆ షేర్ డివిడెండ్ని కూడా తీసేయాలి. తీసేస్తే మనకు వచ్చే అమౌంట్ని ఏదైతే లాస్ట్ బ్యాలెన్స్ మిగులుతుందో ఆ అమౌంట్ని నెట్ అసెట్స్ ఆర్ అమౌంట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని చెప్తాం. ఓకే, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి అవైలబుల్ అయినటువంటి అమౌంట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ చేస్తే వాల్యుయేషన్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ బేస్డ్ ఆన్ ద నెట్ వర్త్ మెథడ్ వస్తుంది. సో ఆ రకంగా ఫస్ట్ ఫార్మాట్ని నేర్చుకోవాలి మనం. జస్ట్ సింపుల్ ఏంటి అంటే అసెట్స్ తీసుకోవాలి, అసెట్స్లో నుంచి లయబిలిటీస్ని లెస్ చేయాలి. అసెట్స్లో ఏవేవి తీసుకోకూడదు, అదర్ దాన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోకూడదు, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ తీసుకోకూడదు, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అలాగే డిబెంచర్స్ ఇవేవి తీసుకోకూడదు. లయబిలిటీస్లో ఏవి తీసుకోకూడదు మా, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవి తీసుకోకూడదు. ఓకేనా? సో దాంట్లో నుంచి తీసేస్తే మనకి ఏమొస్తుంది, నెట్ వర్త్ వస్తుంది. నెట్ వర్త్ ఆఫ్ ద కంపెనీ డివైడెడ్ బై ఈక్విటీ షేర్స్ చేస్తే మనకి వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ని మనం చేసి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు ప్రాబ్లంలో అంటే following is the list of liabilities and assets of X company as at 31st March 2013. 2013 నాటికి ఎక్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క అసెట్స్ లయబిలిటీస్ ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి మనకి ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. ఓకే, సో హియర్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ దే హ్యావ్ గివెన్ ద ఫస్ట్ లయబిలిటీస్ అట్ ద షేర్ క్యాపిటల్, దట్ ఈస్ ద 10,000 5% preference shares of 100 rupees each fully paid up. So that is 10 lakhs. Next
20,000 equity shares of rupees 10 each. Sorry, 2 lakhs equity shares of rupees 10 each fully paid up 20 lakhs. Reserves and surpluses కింద మనకి 15 lakhs, అలాగే surplus account 12 lakhs, secured loans కింద 6% debentures 8 lakhs, current liabilities లో centric creditors 2,75,000, liabilities per expenditure 1,25,000. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ లో 38 lakhs, ఇన్వెస్ట్మెంట్స్ 10,25,000, కరెంట్ అసెట్స్ స్టాక్ ఇన్ ట్రేడ్ 12,72,000, sundry debtors 12,78,000, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ 2,25,000. నెక్స్ట్ అడిషనల్ గా కొంత ఇన్ఫర్మేషన్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్? ఫర్ పర్పస్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ టు బి డిప్రిషియేటెడ్ బై 10%. ఎప్పుడు కూడా ఫిక్స్డ్ అసెట్స్ అనేవి ప్రతిసారి కూడా డిప్రిషియేషన్ అనేది జరగడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా డిప్రిషియేషన్ తీసుకోవాలి అని చెప్తున్నారు. ఎంత డిప్రిషియేషన్ తీసుకోవాలి అంటున్నారు? 10% డిప్రిషియేషన్ తీసుకోవాలి అని చెప్తున్నారు మా. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టు బి రీవాల్యూడ్ అట్ 10,80,000. ఇన్వెస్ట్మెంట్స్ ని రీవాల్యుయేషన్ చేస్తే మనకి ఎంత వస్తున్నాయి? 10,80,000 వస్తున్నాయి. యాక్చువల్ గా బ్యాలెన్స్ షీట్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి? 10,25,000 ఉన్నాయి. కానీ అదే ఇన్వెస్ట్మెంట్స్ కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఇచ్చినప్పుడు ఎంత ఉన్నాయి? 10,80,000 కి రీవాల్యూ అవ్వడం జరిగింది. రీవాల్యూ అవుతున్నాయంటే ఇక్కడ దీన్ని మనం మార్కెట్ వాల్యూగా తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనము ప్రొఫార్మాలో చూపించిన విధంగా షేర్స్ అసెట్స్ ఏవైనా సరే ఏ వాల్యూని తీసుకోవాలి మనము అంటే మార్కెట్ వాల్యూని తీసుకోవాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ మనం ప్రొఫార్మాలో వేస్తూ ఉన్నప్పుడు 10,80,000 ని తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డెటార్స్ విల్ రైజ్ టు 12,14,100. సో ఇక్కడ మనకి డెటార్స్ అనేవి ఎంత ఉన్నాయి? యాక్చువల్గా ప్రాబ్లంలో అంటే 12,78,000 ఉన్నాయి. కానీ ఇక్కడ డెటార్స్ అనేది ఎంత తీసుకోవాలని చెప్తున్నారు? 12,14,100. ఇది మాత్రమే తీసుకోవాలి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఏని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఇస్ అక్రూడ్ డ్యూ ఫర్ 9 months. డిబెంచర్స్ పైన ఎన్ని మంత్స్ యొక్క ఇంట్రెస్ట్ మనం ఇంకా రీపే చేయలేదు? అక్రూడ్ అంటే ఏంటి అర్థము? అవుట్ స్టాండింగ్ అని అర్థం. ఎన్ని మంత్స్ యొక్క ఇంట్రెస్ట్ మనం పే చేయలేదు అంటే 9 months యొక్క ఇంట్రెస్ట్ మనం పే చేయలేదు. అలాగే ప్రిఫరెన్స్ డివిడెండ్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/3/2013 ఈజ్ ఆల్సో డ్యూ. నైదర్ ఆఫ్ దీస్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ ద బుక్స్. అలాగే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ యొక్క డివిడెండ్ కూడా మనం పే చేయలేదు అని చెప్తున్నాం. ఇవి రెండు కూడా బుక్స్ లో చూపించలేదు. సో ఇవి రెండింటినీ కూడా చూపించి క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ఇవి రెండు చూపిస్తూ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ని క్యాల్కులేట్ చేయమని చెప్తున్నారు. ఓకేనా? సో ఇప్పుడు వాల్యుయేషన్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ మనం క్యాల్కులేట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫార్మాట్ వేసుకోవాలి, ప్రొఫార్మా వేసుకోవాలి. అవునా? ప్రొఫార్మా వేస్తున్నప్పుడు మనకి రెండు అమౌంట్ కాలమ్స్, ఒకటి పర్టికులర్స్ కాలం కావాలి. ఓకే, పర్టికులర్స్ అమౌంట్ రూపీస్, అమౌంట్ రూపీస్. సో ఇక్కడ పర్టికులర్స్ కాలంలో ఫస్ట్ మనం ఏం చేయాలి? క్యాల్కులేషన్ ఆఫ్ నెట్ అసెట్స్ మనం చేస్తున్నాం. మొదట అసెట్స్ ని క్యాల్కులేట్ చేసుకొని తర్వాత లయబిలిటీస్ ని క్యాల్కులేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ ఇన్నర్ కాలంలో వేయండి. అమౌంట్ ఎంత ఉంది? 38 lakhs.
సో ఇక్కడ ఏం ఇచ్చారు మనకు, లెస్ డిప్రిసియేషన్ అట్ 10%. ఓకేనా, డిప్రిసియేషన్ అట్ 10% అంటే ఎంత, 38 lakhs ఇంటూ 10/100 చేస్తే మనకి ఎంత వస్తుంది, 3,80,000. సో 3,80,000 మనం తీసేస్తే మనకి ఎంత అవుతుంది అమౌంట్, 34,20,000. సో 34,20,000ని మన అవుటర్ కాలంలో వేసుకుందాం. నెక్స్ట్ ఏమున్నాయి, అసెట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఇచ్చారు ప్రాబ్లంలో, 10,80,000. ఇన్వెస్ట్మెంట్స్ ప్రాబ్లంలో ఇచ్చింది వేరే అమౌంట్, కానీ మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇచ్చిన అమౌంట్నే తీసుకోవాలి. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇచ్చిన అమౌంట్ ఎంత, 10,80,000. ఓకే, నెక్స్ట్ కరెంట్ అసెట్స్ని తీసుకోవాలి. ప్రాబ్లంలో చూస్తే కరెంట్ అసెట్స్ ఇచ్చారు. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి, స్టాక్ ఇన్ ట్రేడ్, సన్డ్రీ డెటార్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. ఈ మూడింటిని తీసేసుకోవాలి. ఇక్కడ స్టాక్ ఇన్ ట్రేడ్ కానివ్వండి, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ కానివ్వండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. కానీ సన్డ్రీ డెటార్స్కి మాత్రం అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఏమి ఇచ్చారు, డెటార్స్ 12,14,000కి 14,100కి రైజ్ అయ్యాయి అని చెప్పారు. సో మనము ఏం చేయాలి, ఆ అమౌంట్ని ఇక్కడ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 65,11,100. నెక్స్ట్ ఏం తీసుకోవాలి మనము, దీంట్లో నుంచి అసెట్స్లో నుంచి ఏం చేయాలి, లయబిలిటీస్ని లెస్ చేయాలి. లయబిలిటీస్ లెస్ చేస్తున్నప్పుడు 6% డిబెంచర్స్. ప్రిఫరెన్స్ క్యాపిటల్ మనం తీసుకోకూడదు, ముందే చెప్పాను. ఈక్విటీ షేర్ క్యాపిటల్ కానివ్వండి, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కానివ్వండి, మనం తీసుకోకూడదు. సో 6% డిబెంచర్స్. 6% డిబెంచర్స్ మీద అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారు, అవునా. సో అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఎన్ని మంత్స్కి ఉంది, పర్ 9 months. ఓకే, సో ఎలా క్యాల్కులేట్ చేయాలి, 8 lakhs ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఎలా తెలుస్తుంది, డిబెంచర్స్ దగ్గర 6% అన్నారు అంటే 6% ఇంట్రెస్ట్ అని అర్థం. ఓకేనా, ఇంటూ ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది, 9 months. సో 8 lakhs ఇంటూ 6/100 ఇంటూ 9/12 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 36,000. ఓకే, నెక్స్ట్ క్రెడిటార్స్. ఇంత క్రెడిటార్స్ 2,75,000. నెక్స్ట్ ప్రాబ్లంలో నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. లయబిలిటీస్ ఫర్ ఎక్స్పెండిచర్ 1,75,000, సారీ 1,25,000. సో వీటన్నింటినీ కనుక మనం క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది,
సో వీటన్నిటిని మనం టోటల్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 12,36,000 వస్తుంది. ఓకే, ఇప్పుడు $65,11,100 లోంచి 12,36,000 తీసేస్తే $52,75,100. 52,75,100. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? ప్రిఫరెన్స్ షేర్స్ని తీసుకోవాలి. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్రాబ్లంలో చూస్తే మనకి ఈ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనేది ఎంత ఉంది? 10 lakhs. ఓన్లీ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ని మాత్రమే తీసుకోవాలి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ని తీసుకోకూడదు. ఓకే, 10 lakhs. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ మీద కూడా డివిడెండ్ పే చేయాలి, అది కూడా మనం పే చేయలేదు అని చెప్పారు. ఓకే, సో డివిడెండ్ ఆన్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత పే చేయాలి? డివిడెండ్ 10 lakhs ఇంటూ 5/100 మనకి ఎంత వస్తుంది? $50,000. ఓకే, సో ఇక్కడ మనకి $10 lakhs యాడ్ చేస్తే 10,50,000. సో దీన్ని కూడా తీసేస్తే మనకి ఎన్నవుతుంది? 42,25,100. సో ఈ అమౌంట్ని మనం ఏం చెప్తాము? నెట్ అసెట్స్ ఆర్ అమౌంట్ available to equity share holders. Okay, సో ఫస్ట్ మనం ఏం చేసాము? అన్ని అసెట్స్ని తీసుకోవాలి మార్కెట్ వాల్యూ ప్రకారం. నెక్స్ట్ దాంట్లోంచి లయబిలిటీస్ని తీసేసి దాంట్లోంచి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ని తీసేయాలి. ఓకే, చేస్తే మనకి ఏమొస్తుంది? నెట్ అసెట్స్ ఆర్ అమౌంట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ వస్తుంది. సో క్యాల్కులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఈక్విటీ షేర్, ఇప్పుడు ఒక్కొక్క ఈక్విటీ షేర్కి ఎంత ఉంది అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. ఎలా వస్తుంది? మనకి వాల్యూ ఆఫ్ ఈచ్ ఈక్విటీ షేర్ equals to net assets divided by number of equity shares చేస్తే మనకి ఏమొస్తుంది? వాల్యూ ఆఫ్ ఈచ్ ఈక్విటీ షేర్ వస్తుంది. సో ఇక్కడ నెట్ అసెట్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది?
42,25,100 divided by నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. మనకి ప్రాబ్లంలో ఇచ్చారు ఎన్ని నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, 20 lakhs ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, సారీ 2 lakhs ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. సో డివైడెడ్ బై 2 lakhs. చేస్తే మనకేమొస్తుంది 21.1255. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్. ఓకే, సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ పర్టికులర్స్లో నుంచి ఫస్ట్ పర్టికులర్స్ ప్రొఫార్మా వేసుకోవాలి నెట్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసం. ఫిక్స్డ్ అసెట్స్ ఫస్ట్ అసెట్స్ అన్నింటినీ తీసుకోవాలి, దాంట్లోంచి లయబిలిటీస్ని తీసేయాలి. అక్కడ షేర్ క్యాపిటల్ తీసుకోకూడదు, ఈక్విటీ షేర్ క్యాపిటల్ కానివ్వండి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కానీ తీసుకోకూడదు. తర్వాత తీసేసిన తర్వాత వచ్చిన అమౌంట్లో నుండి ఓన్లీ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ని మాత్రమే తీసేయాలి. ఏదైనా డివిడెండ్ ఉంటే ఆ డివిడెండ్ని కూడా తీసేయాలి. తీసేస్తే మనకి ఏమొస్తుంది, నెట్ అసెట్స్ ఆర్ అమౌంట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ వస్తుంది. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ చేస్తే మనకి వాల్యూ ఆఫ్ ఈచ్ ఈక్విటీ షేర్ వస్తుంది. ఓకే, ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ ద అదర్ ప్రాబ్లం. సో ముందు ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి మనకి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ చాప్టర్లో మనం ఆల్రెడీ చూసాం ఏ విధంగా మనం వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ మనకి అసెట్స్ లయబిలిటీస్తో పాటుగా అడిషనల్గా ఏమి ఇచ్చారు అంటే 5 years ప్రాఫిట్ ఇచ్చారు, 2 years పర్చేస్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్ అని ఇచ్చారు వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. సో ఫస్ట్ మనము క్యాల్కులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ goodwill. So average profit of last 5 years. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు is equals to జస్ట్ గుడ్ విల్ వాల్యుయేషన్ ని చేస్తున్నాం మనం. ఓకే, 60,000 మనకు ఆల్రెడీ ఇవి ప్రాఫిట్స్ ఎంత అనేది ప్రాబ్లంలో ఇచ్చేసారు. 60,000 ప్లస్ 70,000 ప్లస్ 40,000 ప్లస్ 50,000 ప్లస్ 50,000 divided by 5. హోల్ డివైడెడ్ బై 5 చేస్తే మనకి యావరేజ్ ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే ఈక్వల్స్ టు 54,000 వస్తుంది. ఓకే, తర్వాత వాల్యూ ఆఫ్ గుడ్ విల్ ఎలా వస్తుంది మనకి, వాల్యూ ఆఫ్ గుడ్ విల్ is equals to 2 years purchase అన్నారు కాబట్టి ప్రాబ్లంలో 2 years purchase of average profit of last 4 years. 2 years purchase of average profit of last 5 years is equals to 54,000 into 2 is equals to 1,08,000. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేసాం ఇంతవరకు వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ని ఫస్ట్ చేసుకున్నాం. ఎందుకు, అసెట్స్ ఆఫ్ మార్కెట్ వాల్యూలో దాన్ని కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి, నెట్ అసెట్స్ని మనం క్యాల్కులేట్ చేయాలి. దానికోసము ప్రొఫార్మాను వేసుకోవాల్సి ఉంటుంది.
particulars, rupees, అమౌంట్ రూపీస్. యాక్చువల్గా మీరు అమౌంట్ రూపీస్ కూడా వేసుకోండి. ఫస్ట్ అసెట్స్ అందర్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి మనం. ఇక్కడ ఫస్ట్ అసెట్ మనకి ప్రాబ్లంలో ఏది ఇచ్చారు, గుడ్ విల్ ఇచ్చారు. గుడ్ విల్ని మనకు మళ్ళీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ మనం దాన్ని ఏం చేయాలి, క్యాల్కులేట్ చేసుకుందాం. సో గుడ్ విల్ ఎంత వచ్చింది క్యాల్కులేట్ చేస్తే 1,08,000. మనకి ఇంకా అడిషనల్ ఏం ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అన్నింటినీ తీసేసుకుంటాం ఇక్కడ. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ని తీసుకోకూడదు, ఓన్లీ అసెట్స్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి ఓన్లీ అసెట్స్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ. ఓకే, సో అసెట్స్ అన్నింటినీ తీసుకుంటే మనకి టోటల్ ఎంత వస్తుంది, 4,88,000. నెక్స్ట్ దీంట్లోంచి ఏం చేయాలి, లెస్ లయబిలిటీస్ని తీసేయాలి. లయబిలిటీస్ ఏమున్నాయి మనకి, రిజర్వ్స్ సర్ప్లస్ అకౌంట్ తప్ప అని చెప్పాం. క్యాపిటల్ కూడా ఈక్విటీ ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ తీసుకోవాలి. ఇక్కడ ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ లేదు కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేయాల్సిన విషయం ఉంది ఇక్కడ. ఎంత అవుతుంది, 1,00,000 రూపీస్. తీసేస్తే మనకి 3,88,000. సో ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ ఉంటే తీసేవాళ్ళం, కానీ ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ లేదు కాబట్టి దీన్నే మనం నెట్ వర్త్ ఆర్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ అమౌంట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ ఇస్ ఈక్వల్స్ టు, మనం సేమ్ ఇందాక ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ఇక్కడ కూడా చేస్తాము. నెట్ అసెట్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. నెట్ అసెట్స్ మనకి ప్రాబ్లంలో ఎంత వచ్చింది, 3,88,000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ప్రాబ్లంలో ఎంత ఇచ్చారు, 20,000 ఉన్నాయి. చేస్తే మనకి ఎంత వస్తుంది, 19.40. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఈక్విటీ షేర్. సో ఫస్ట్ మెథడ్లో నెట్ అసెట్స్ మెథడ్ ఆర్ నెట్ వర్త్ మెథడ్లో మనం ఈ విధంగా క్యాల్కులేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా.